వెల్కమ్ బ్యాక్. ఈ సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. చివరి దశ పోలింగ్ ఇవాళ ఉంది. 57 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగబోతుంది. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు వీటికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఫలితాల కన్నా ముందే వచ్చేటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఎంతో ఉత్కంఠ అయితే నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ అంచనాలు తప్పాయి, కొన్ని సందర్భాల్లో చూచాయిగా కరెక్ట్ అయ్యాయి. బట్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో తగ్గినా కూడా ఎగ్జిట్ పోల్స్ లో ఏం చెబుతారు, వాళ్ళ అంచనాలు ఏ విధంగా ఉంటాయన్నటువంటి ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో మరి ఎవరు ఏం చెబుతారు, ఏ పోల్ ఎవరికి పట్టం గడుతుంది అన్నటువంటి అంచనాలని ఇవాళ సాయంత్రం 6:30 ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అవుతాయి. చూద్దాం ఎలా ఉంటుందో. మరి గెస్టులు రెడీగా ఉన్నారు. ఇన్ని రోజుల ప్రచారం ఏ విధంగా సాగింది అండ్ ముఖ్యంగా వాళ్ళ అస్త్రం ఏంటి, వాళ్ళ బలం ఏంటి, బలహీనతలు ఏంటి, ఏం చెబుతున్నారు, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో ముఖ్యంగా బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, అధికారం మాదంటే మాదే అంటున్నటువంటి నేతలు ఆ మాటలు నిజమవుతాయా చూద్దాం. రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు, పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి కూడా. నమస్కారం అండి. నమస్తే అండి. రియాజుద్దీన్ గారు, ఫైనల్ కి వచ్చేసాం. ఇన్ని రోజులు ప్రచారం ఒక ఎత్తు అయిపోయింది, ప్రచారాలు అయిపోయాయి, పోలింగ్ కూడా అయిపోతుంది. కొన్ని గంటలలో ఆ పోలింగ్ దశ కూడా ముగుస్తుంది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి. అండ్ ఇన్ని రోజులు ప్రచారంలో చెప్పే మాటలు ఒక ఎత్తు, ముఖ్యంగా జరిగిన తర్వాత మీరు చేసుకున్న సర్వేలు కావచ్చు, మీ ఆలోచన కావచ్చు, ఏవి ఎక్కువ ఇంపాక్ట్ ముఖ్యంగా కాంగ్రెస్ వైపు ప్రజలు చూశారు అనడానికి మీరు లేవనెత్తినటువంటి అంశాల్లో మీ ప్లస్ ఏమనుకుంటున్నారు, మీరు చెప్పండి. జోష్నా గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం అతి ఎక్కువగా ఓటర్ల దేశం కాబట్టి మనకి ఈ ప్రజాస్వామ్య విజయం ఏదైతుందో అది ఎక్కువ మంది ఓటర్లు పార్టిసిపేట్ చేసి ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు భాగస్వామ్యాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఎక్కువ శాతం ఓటర్లు నమోదు చేసుకున్నట్టు, ఎక్కువ శాతం ఓటర్లు ఓటేసినట్టుగానే మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది చివరి దశ అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో పరిస్థితులు ఇండియా కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చేలాగా ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీకి మేము భావిస్తా ఉన్నాం. మనకి 2-3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి, ఉత్తరప్రదేశ్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో 72 స్థానాలు తీసుకున్న బీజేపీ ఎన్డీఏ కూటమి 2019కి వచ్చారు కదా, 62 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు మా అంచనా ఏంటంటే అక్కడ 40 స్థానాలకే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయబోతున్నాం మేము. అలాగే బీహార్ పూర్తిగా మాకు అనుకూలంగా మారింది. నితీష్ కుమార్ గారు కుప్పిగంతులు వేయడం వల్ల వారి పట్ల విశ్వాసం పోయింది, వారితో పొత్తు పెట్టుకోవడమే అక్కడ బీజేపీ కుంభం వచ్చిందనేది ఒక అభిప్రాయం. అలాగే మహారాష్ట్రలో షిండే ప్రయోగం అనేది పూర్తిగా బీజేపీకి రివర్స్ గా మారింది. అక్కడ మేము మంచి రిజల్ట్ అయితే తీసుకోబోతున్నాం. ప్రధానంగా కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ, పంజాబ్ ప్రాంతంలో మా బలం పెరిగింది. ఈవెన్ గుజరాత్ లో కూడా మేము చాలా కంఫర్టబుల్ గా ఈసారి బీజేపీని మేము ఢీకొట్టబోతున్నాం అని మా అభిప్రాయం. అలాగే బెంగాల్లో మమతా బెనర్జీ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, వారు ఎన్నికలైన తర్వాత మేము ఇండియాతోటి ఉంటామన్నారు. ఇక సౌత్కి వచ్చేసరికి ఏంటంటే దాదాపుగా కర్ణాటకలో మేము ఒకప్పుడు 1 సీట్కి 2 సీట్లకు పరిమితమైన మేము ఈ ఎన్నికల్లో మెజార్టీ 18 to 22 వరకు పోతుంది అనేది మాకున్న అభిప్రాయం. తమిళనాడు అనుకూలంగా ఉన్నది, అలాగే కేరళ అనుకూలంగా ఉన్నది. అంటే ఓవరాల్ గా హర్యానా కూడా ఇప్పుడు మాకు అనుకూలంగా మారిపోయింది. రాజస్థాన్లో కూడా మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మేము పెంచుకున్నాం. అక్కడ బీజేపీలో అంతర్గత పోరాటం విపరీతంగా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ పరిణామాలు మనకు ఏం చెప్తా ఉన్నాయంటే ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఇండియా కూటమి విజయం సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న విషయమే మా ముందు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి మేము ఈ ఎన్నికల రిజల్ట్ను ఆశాజనకంగా మేము చూస్తా ఉన్నాం. ఇప్పటివరకు మాకున్న రిపోర్ట్స్ కానీ జనరల్ గా అంటే ఈ ఓపెన్ గా అనౌన్స్ చేసేందుకు అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ చివరి ఫేజ్ కాబట్టి అనేక ఇంటర్నల్ సర్వేస్ అన్ని కూడా ఇండియా కూటమి బలంగా ఉన్నది, బలంగా ఢీకొంటుందని రాస్తున్నారు. బలంగా ఢీకొనడం కాదు, మేము విజయం పరంపరలో కూడా ఉంటామన్న విషయం మాకు ప్రస్ఫుటంగా ఉంది. ఇప్పుడు ఇండి కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అక్కడ వాళ్లకు బలంగా ఉన్నారు. ఒకవైపు మీరు చెప్తున్నారు ఫ్రెండ్లీ కాంపిటీషన్స్ తో ముందుకెళ్లాము అని చెప్పినటువంటి క్రమంలో ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది? ఒకవేళ వాళ్ళ పైన ఉన్నటువంటి అసంతృప్తితోనో లేకపోతే కాంగ్రెస్ కి వేద్దామన్నటువంటి అవకాశం లేకుండా బీజేపీకి వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉండవా? 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, చాలా స్పష్టంగా ఇండియా కూటమి మేము బీజేపీ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో
ఎన్డీఏ కూటమి ఫెయిల్యూర్స్ అవుతున్నాయి వాటి మీదే మేము ఫోకస్ చేశాం. ప్రధానంగా విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, అధికంగా పెరిగిన ధరలు, అట్లాగే ఆర్థిక సంక్షోభం దిశగా దేశాన్ని తీసుకుపోవడం, మొత్తం జాతీయ సంపద అంతా కూడా అదాని అంబానీల మధ్యనే పంపిణీ చేయడం, గుజరాతీ పెట్టుబడిదారులకు బాగా విపరీతంగా ఊతమివ్వడం, దీంతో దేశంలో విపరీత అసంతృప్తి పెరగడం, నిరుద్యోగం పెరగడం, ఇవన్నీ కూడా మాకు ఎకనామిక్ గా మాకు కలిసి వచ్చే అవకాశం. ప్రత్యేక పార్టీల విషయానికి వస్తే ఏంటంటే మొత్తం ఫెడరల్ వ్యవస్థకే విఘాతం కలిగించింది మనకి ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వంలో. జిఎస్టీ నుంచి మొదలుకుంటే ప్రతి సందర్భంలో ఎక్కడ రాష్ట్రాల్లో చిన్న లోపం జరిగినా కూడా పిల్లి పంచాయతీని కోర్టు తీర్చినట్టుగా మొత్తం అధికారాన్ని తమ చేతుల్లో తీసుకునే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కానీ బీజేపీ ఇతర పార్టీలు కానీ అవి ఏవి కూడా బీజేపీ పట్ల సంతృప్తికరంగా లేవు. సరే వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళతో కొంత ఫ్రెండ్లీగా ఉండడం, నటించడము, లేదా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నాలు చేసే దిశగా వాళ్ళు పోయినప్పటికీ ఎప్పుడైతే ఏదైనా కొంత సీట్ల కొరత ఏర్పడినప్పుడు వాళ్ళకి ఎన్డీఏ కూటమి కన్నా ఇండియా కూటమి కంఫర్టబుల్ గా ఉండే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తర్వాత కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, అలాగే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారి పాదయాత్ర అయిన తర్వాత కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం వచ్చింది, ఉత్తేజం వచ్చింది. డెఫినెట్ గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా ఇండియా కూడా గెలవడానికి అవకాశాలు కనిపిస్తాం. ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి కూడా జాయిన్ అయ్యారండి. ఒకసారి వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అదేంటంటే చివరి దశలో గౌరవ ప్రధాని మోడీ గారి ఉపన్యాసాలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ సరిపోతుంది మనకి ఇండియా కూటమి గెలవడానికి సంకేతం. ఒకసారి లక్ష్మీనారాయణ గారు వాళ్ళ అంచనాలు తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు, అబ్కీ బార్ 400 పార్, దీనికి మీ ప్లేస్లు ఏమనుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ప్రాంతాల వారీగా వాళ్ళ లెక్కలు చెప్పారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఆ గెలుపు తర్వాత మా మద్దతు ఇండి కూటమికి అని చెప్పినటువంటి లెక్కలు, వీటన్నిటి వేసుకొని మాకు ఇన్ని వస్తాయి అన్నటువంటి అంచనాలతో వాళ్ళ సర్వేలు వాళ్ళు చెప్పారు. మీ అంచనా ఏంటి? అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది 400 సీట్లు? ఒకటి, గతంలోనే రాజస్థాన్ లో పూర్తి 25 సీట్లకు 20 సీట్లు, గుజరాత్ లో 26 సీట్లకు 26 సీట్లు, హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు, మరి ఉత్తరాఖండ్ లో 5 సీట్లకు 5 సీట్లు, అదే రకంగా హర్యానాలో 10 సీట్లకు 10 సీట్లు. మరి ఏదైతే అలయన్స్ అత్యధిక సీట్లు ఉత్తరప్రదేశ్ లో గెలిచినటువంటి పరిస్థితి, అలయన్స్ తో కలిసి బీహార్ లో అధికంగా గెలిచినటువంటి పరిస్థితి, మహారాష్ట్రలో గెలిచినటువంటి పరిస్థితి. అదే అప్పుడు మీరు గెలిచారు, ఇప్పుడు మాదే ఆ వ్యతిరేకతతోని అదంతా ఆ ఓటు బ్యాంక్ మా వైపు చూస్తుంది అంటున్నారు వాళ్ళు. వారు వ్యతిరేకత అనేటువంటిది ఊహించుకుంటున్నారు. ఏదైతే కరోనా కాలంలో కష్టకాలంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఒక తాటి మీద నిలిపి మరి ఆ సమయంలో చేపట్టినటువంటి చర్యలు కానీ మరి ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈ దేశ ప్రజలను కాపాడుకున్న పరిస్థితి ఏదైతే ఉందో, అంతేకాకుండా అభివృద్ధి అనేటువంటిది నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఇతరత్ర గ్రామీణ ప్రాంతాలకు ముబ్బడిగా నిధులు ఏదైతే 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, మరి రేపటి మేక్ ఇన్ ఇండియా పేరు మీద డెవలప్మెంట్ కు ఏదైతే మార్గాలు తెరిచినటువంటి పరిస్థితి కానీ, జిఎస్టి ఇటువంటి అంశాల ద్వారా పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం కానీ, నిర్దిష్టంగా ప్రపంచ ఆర్థిక అంటే లక్ష్మీనారాయణ గారు ఈ కరోనా టైంలో తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఇవి ఇంపాక్ట్ ఉంటాయి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా చేయాల్సిన పని అది. సో అది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చాయి, వ్యాక్సినేషన్స్ వచ్చాయి, ట్రీట్మెంట్ కు మందులే వచ్చాయి. సో అవి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటాయి? ఇప్పుడు కరోనా టైం మీకు ఎట్లా ప్లస్ అవుతుంది? ఇక్కడ సమర్థ ప్రధాని కావాలా అనేటువంటి అభిప్రాయం, సమర్థతకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వం ఈ దేశానికి అవసరం అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయమే దీంట్లో ప్రస్ఫుటిస్తుంది. మరి ఏదైతే 500 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి రామ మందిర నిర్మాణం అనేటువంటి కూడా ప్రజలలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆవేదనను ఇవాళ పరిపూర్ణం చేసే ఆవేదనకు పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి కోర్టు ద్వారా, దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, కోర్టు ద్వారా దొరికిన పరిష్కారాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా ఒక అంశం అవుతుంది.
ఆర్మీ ఏదైతే దేశంలో 1 rank 1 పెన్షన్ ఆ రోజు కాంగ్రెస్ 1 rank 1 పెన్షన్ ను రద్దు Okay. చేసిన తర్వాత దాని గురించి ఆస్పిరేషన్స్ ఏవైతే ఉండనో దాన్ని అడ్రస్ చేసినటువంటి పరిస్థితి కానీ అధునాతనమైనటువంటి ఆయుధ సంపత్తిని ఆర్మీ కల్పించినటువంటి పరిస్థితి కానీ Okay. ఇవన్నీ అనేక అంశాలు ఇప్పుడు ఏవైతే నేను 10 ప్రాంతాల లక్షల- వారీగా యాక్చువల్ గా 10 ప్రాంతాల లక్షల వారీగా ఉద్యోగం, మీకు అప్పుడు 10 వచ్చాయి లక్షల ఇప్పుడు ఉద్యోగాలు ఒక సంవత్సర అకౌంట్ కాలంలో అకౌంట్ అంటే ఇప్పుడు అందించినటువంటి 400 పరిస్థితి. సీట్లు ఎన్డీఏ ఒక్కటికే 400 సీట్లు అన్నటువంటి అంచనాల్లో అంటే సౌత్ లో ఎక్కడెక్కడ నుంచి సౌత్ లో గానీ నార్త్ ఈస్ట్ లో గానీ ఈసారి సీట్ల సంఖ్య పెరుగుతుందా ఏదైతే తెలంగాణలో అబ్కి బార్ 10 కి పార్ ఆ పరిస్థితి ఉంది. మరి అదే రకంగా తమిళనాడులో ఓటు పర్సెంట్ పెరుగుతుంది, కొంత సీట్లు అనుకూలంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. మరి అదే రకంగా ఓకే దానికంటే మెరుగైనటువంటి ఫలితాలను ఈసారి సాధించే పరిస్థితి ఉంది. ఓకే వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో అక్కడ ముఖ్యంగా ఈ నంబర్స్ మీద మరి ఈ కౌంటింగ్ ఇవాళ మీద సీట్లు ఒకసారి పెరిగేటువంటి పరిస్థితి. విశ్లేషణ తీసుకున్న తర్వాత మళ్ళీ పుల్లారావు గారు మీరు చెప్పండి. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు గెలువరు అంచనాలు ఒకంత వేసుకోగలిగినా కూడా ముఖ్యంగా ఈ సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయి అంటే వాళ్ళ అంచనాలు మాకు 400 ఎన్డీఏ మొత్తానికి గెలుపు 400 బీజేపీకి ఒక 370 ఒక్క బీజేపీకే అండ్ ఇటు ఇండి కూడా ఖచ్చితంగా అధికారం మాదే కావాలంటే ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి ఈ అంచనాలని ఎవరిని కూడగట్టుకోవాలి ఎవరిని వద్దనుకోవాలి ఈ లెక్కలతో సో ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. మీ అంచనా ఏంటి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒకటి 2019కి ఈవేళకి ఓటర్ లిస్ట్ లో 20% తేడా ఉన్నాయి. అంటే కొత్త ఓటర్లు ఉన్నారు, పాత ఓటర్లు తగ్గిపోతారు, ఇవన్నీ ఉన్నాయి. 20% డిఫరెంట్. ఆ రోజు ఓట్లు వేశారు అవి ఉంటాయి, ఇంకో 5 కలుపుతాం, అది కాదు కదా కొత్త ఓటర్ లిస్ట్. ఓకే. 2 మనం 2019కి ఇవాళ చూస్తే తప్పకుండా ఎస్ నరేంద్ర మోడీ పాపులర్ గా ఉన్నాడు, అది కాదంటానికి ఎవరు అంటలేదు. మూడోది ఏంటంటే బీజేపీ కొన్ని రాష్ట్రాలు బలమైన రాష్ట్రాలు మహారాష్ట్ర, బీహార్ 2019 తర్వాత 2-3 సంవత్సరాలు డిస్టర్బ్డ్ అవినాయి. డిస్టర్బ్డ్ అంటే వాళ్ళు అనుకున్న ప్రభుత్వాలు పడిపోయినాయి. ఆ మహారాష్ట్రలో మళ్ళీ 2022-23లో అవి తెచ్చుకున్నారు. అవి ఇంకా రాష్ట్రాలు 2 సెటిల్ అవ్వలేదు. సెటిల్ అంటే ఎలాగొస్తాయి ఏంటో ఇందాక రియాజ్ గారు చెప్పారు, నేను అంత ఫ్రీగా చెప్పలేను. వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు ఓటేసారంటే నిన్నటి నుంచి శరద్ పవార్ ఎక్కడో హాస్పిటల్లో కూర్చున్నాడంట అంటే అవన్నీ అబద్ధాలు అనుకోండి, అది నాకు చెప్పలేము. ఇంకా ఓటరు తర్వాత ఓటర్ కూడా మన భారతదేశంలో రెచ్చిపోతున్నాడా ఓటరు, నీకు ఇది ఇస్తావు అది ఇస్తావు ఇది ఇస్తావని. సరే ఉదాహరణ తెలంగాణలో ఏదో గ్యారంటీలు ఇచ్చారంటే అవి అరిగిపోయి మర్చిపోయారా, ఇంకా కావాలా, ఆకలి ఇంకా ఉన్నదా, కొత్త ఆకలి వచ్చిందా, ఇంకా ఎవరు చెప్పలేకపోతున్నా. అందువల్ల చాలా టైట్ సిచ్యువేషన్ ఉన్నది. తప్పకుండా ఈసారికి 2019కి తేడా ఏమిటంటే ఆపోజిషన్ మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ 3 రాష్ట్రాలు వాళ్ళు కలిసి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు పోయినసారి పోటీ చేసినప్పుడు ఈసారి కాంగ్రెస్ తో ఉన్నారు. అది మనం మర్చిపోలేము. అది బీజేపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక లేకపోతే ఇవాళ సాయంకాలం 8 గంటలకి మన కొద్దిగా ఆరా వస్తుంది 8 గంటలకి, అది తప్పు చేశారా, ఈ ప్రాంతీయ పార్టీలతో విశేషంగా అనవసరంగా గొడవ పెట్టుకున్నారా మనకు తెలిసిపోతుంది. అదే మన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తెలంగాణకి పెద్ద ఫేమస్ పీపుల్ డాక్టర్ రియాస్ అండ్ మిస్టర్ లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు కూడా కేసీఆర్ వెళ్ళిపోవటం, కేసీఆర్ ను ఓడించడం, బయట పంపించడం బీజేపీ పెద్ద పాత్ర ఉన్నది. వాళ్ళే కదా పెద్ద క్యాంపెయిన్ చేశారు 5 సంవత్సరాలు. అది వాళ్ళకి బెనిఫిటా నష్టమా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రావటం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఇచ్చారు, వాళ్ళు ఏ రకంగా బలం ఇచ్చారు నరేంద్ర మోడీ గారే చెప్పారు, నేను చెప్పట్లేదు. అది కరెక్టా ఈ స్ట్రాటజీ వ్యూహాలు? సో అన్నీ మనకు తెలిసిపోతాయి. కొన్ని పొరపాట్లు తప్పకుండా బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీల మీద అంత ఎక్కువగా పడిపోవటం ఉపయోగం. తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో విన్ అయింది అంటే ఈ ఇంపాక్ట్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కి అంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మనం ఇంకా చూడాలి కదా. నరేంద్ర మోడీ పాపులర్ ఫిగర్ ఆయన మీద దేశవ్యాప్తంగా 40-50 సార్లు తెలంగాణ వచ్చాడు 10 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు కోవిడ్ ఉండినా రాకపోయినా. సో అది పాపులర్ మనిషి అవ్వేది కదా, అందరికీ ఆయన పేరు తెలుసు కదా. తెలంగాణలో, ఆంధ్రాలో, తమిళనాడులో, కేరళలో తిరిగాడు, వచ్చాడు, అడిగాడు. సో తప్పకుండా
ఆయన ఇంపాక్ట్ ఉన్నది, పాపులర్ మనిషి. అంటే పాపులారిటీ వల్ల ఓట్లు పడిపోతాయా, ఆ 40% ఓట్లు వస్తాయని చెప్పట్లేదు. ఎందుకంటే ఇదంతా కొత్త పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లో 2019లో మాయావతి, అఖిలేష్ యాదవ్ కలిసి పోటీ చేశారు. ఈసారి వేరే వేరే పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కలిసింది, బిఎస్పీ మాయావతి వెళ్ళిపోయింది. సో ఈ కొత్త కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కొత్త కాంబినేషన్స్ ఎలా పనిచేస్తాయి? వాళ్ళ ఆపోజిషన్ ఏదో ఈ ధర పెరుగుదల మీద ఫోకస్ చేశారు, రాజ్యాంగం మీద ఫోకస్ చేశారు. అవి ఎంత ఇష్యూ, అవి పనిచేస్తాయా? ఎవరైనా రాజ్యాంగం అంటే డబుల్ ఎడ్జ్ వెపన్. డబుల్ ఎడ్జ్ అంటే కొంతమంది పట్టించుకోరు, కొంతమంది పట్టించుకుంటారు. అందువల్ల ఎన్ని కొత్త ఇష్యూస్ వచ్చినాయి. అండ్ పుల్లారావు గారు, అంటే యూపీ ఇటువంటివి చూసినప్పుడు అంటే గతంలో వచ్చిన సీట్ల కన్నా కూడా అంటే ఓడించే అంత తగ్గలేదు, కానీ సీట్లు అయితే తగ్గాయి. బీజేపీ యూపీ అటువంటి ప్లేసెస్ లో కనుక మనం చూస్తే అంటే సీట్లు తగ్గాయి, కానీ మరీ ఓడించేంత వ్యతిరేకత అయితే రాలేదు. అండ్ అది ఇప్పుడు ఏపీలో లాస్ట్ టైం 0 సీట్స్ వచ్చినాయి బీజేపీ కూటమి. ఈసారి కొన్ని వస్తాయి కదా, 1 వస్తాయా 20 వస్తాయా అట్లా కొన్ని వస్తాయి. తమిళనాడులో ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, కర్ణాటకలో తగ్గిపోతుంది అంటున్నారు. తగ్గినా ఓడినా ఒక రాష్ట్రంలో పెద్ద ఇంపాక్ట్ లేదు. బహుశా రియాస్ గారు చెప్పిన మాట 40 వస్తాయి ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి అంటే, వస్తే 60-70 వస్తాయి, లేకపోతే 10-15 వస్తాయి. ఎందుకంటే తగ్గితే సముద్రం కిరకం లాగా ఫ్లడ్ లాగా అంతా తగ్గుతాయి, లేకపోతే ఆ లెవెల్ వెళ్ళిపోతాయి. చెప్పలేం ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నది, వాళ్ళ ధైర్యం ఏంటి బీజేపీ. తర్వాత అన్నిటికంటే ఏంటంటే నిన్నటి నుంచి విశేషం, ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయనని చెప్పారు కదా, అది మీకు కూడా తెలుసు కదా. వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఎవరు రామని ఆర్డర్ కూడా ఇచ్చారు. అది ఎందుకు రామన్నారు, ఏంటి స్ట్రాటజీ, అదో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. కాన్ఫిడెన్స్ బాగా ఉన్నదా, కాన్ఫిడెన్స్ తగ్గిందా, వాళ్ళకేంటో ఇంకా చెప్పలేకపోతున్నాం ఎగ్జిట్ పోల్స్. కానీ ఒక విషయం ఏంటంటే తప్పకుండా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఒక కొత్త ఇంపాక్ట్ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక రకమైన పోర్షన్, బీజేపీ అధికారం నుంచి వెళ్ళిపోతే ఇంకో రకమైన విషయాలు వస్తాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతాయి బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇది చాలా కీ ఎలక్షన్ అయిపోయింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫైనాన్స్ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఎకానమీ, ధర పెరుగుదల చాలా ముఖ్యం. ఓటర్ దాని గురించి వేస్తాడని కాదు, ఒక కన్ను మాత్రం నాయకులు దాని మీద వేసుకోవాలి. అన్నిటికంటే ఇంకో విషయం కూడా, అందరు సిటిజన్స్ ని ఈక్వల్ గా చూస్తే బెటరా. మీకు ఇస్తాను ఆ కులానికి ఇవ్వను, ఆ కులానికి ఇస్తాను మీకు ఇవ్వను, అది ఉపయోగం లేదని నాలాంటి వాళ్ళు బాగుంది. ఇస్తే సాచురేషన్ అవ్వాలి, అందరికి ఇచ్చేయాలి. రేషన్ లాగా అందరికి, రైతులకి తెలంగాణలో కేసీఆర్ ఇచ్చినట్టుగా అందరికి ఇచ్చేది, అలాగే ఇచ్చేయాలి. సో ఇవన్నీ మనకి జూన్ 4న ఈ పొరపాట్లు ఏంటి ఏంటి మళ్ళీ చెప్తున్నాను. మోడీ పాపులర్ గా ఉన్నారు దేశవ్యాప్తంగా, సరిపడుతుందా ఆ పాపులారిటీ? గారు ఆ ప్రశ్నకి ఇంకా మనం ఎవరు జవాబు క్లియర్ గా మాత్రం రావచ్చు. ఓకే, రియాజుద్దీన్ గారు మీరే చెప్పాలి. అంటే ముఖ్యంగా ఇండి కూటమి, మీరు అంటే ప్రజలకు సంబంధించి ఆపోజిట్ పర్సన్ ఎవరున్నారు, ప్రధాని మోదీ కాకుండా అయితే ఇటెవరు, అదేవిధంగా కూటమిలో ఎవరున్నారు, వీళ్ళు ఉంటారా చివరిదాకా ఉండరా అనేటువంటి ఈ అనిశ్చితి అనేది ప్రజలకు కనిపించింది. అదేమైనా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉందేమో అన్నటువంటి అంచనాలు, ఆ విశ్లేషణలు మీరు వినే ఉంటారు. హలో జోష్నా గారు, పుల్లారావు గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు, అది మంచి విషయం. అదేంటంటే ఈసారి పోటీ టైట్ గా ఉందన్న, పోటీ చాలా పోటాపోటీగా ఉంది. వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా దాన్ని అంత ఈజీగా నిర్ధారించలేమని అన్నారు. దానికి అది వాస్తవ విశ్లేషణ. అంటే బీజేపీ ఏదైతే చాలా తేలిగ్గా 400 సీట్లను మేము గెలుచుకుంటాం అన్న మాట ఏదైతే ఉందో అది భ్రమాణ విషయం మాత్రం మొట్టమొదటిసారిగా అందరూ అంగీకరిస్తా ఉన్నారు. కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు చాలా ఎగ్జాలరేట్ గా, అంటే మేము చాలా గొప్పగా ఉన్నాం, దేశంలో మాకు ఎదురు లేదనే అభిప్రాయం నుంచి గెలుస్తే సరిపోతున్న అభిప్రాయానికి వాళ్ళు దిగిలు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి యొక్క నైతిక విజయంగానే మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే 2019కి 2024 మధ్య ఉండే తేడాలో 2 అంశాలు ఇండియా కూటమికి కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. ఒకటి ఏంటంటే ఈసారి రైతుల మద్దతు పూర్తిగా ఇండియా కూటమికి వచ్చినట్టుగా మాకు అభిప్రాయం ఏర్పడింది. సర్వేలు కానీ అనాలిసిస్ కానీ పెద్దల యొక్క విశ్లేషణలు కానీ దానికి అనుకూలంగా ఉన్నాయి. మీరు దేశవ్యాప్తంగా చూసినా కూడా కంప్లీట్ గా మనకి ఎన్డీఏ కూటమి ఏదైతుందో అది రైతు వ్యతిరేక కూటమి. బీజేపీ విధానాలు ఎప్పుడు రైతులకు అనుకూలంగా ఉండవన్న విషయం చాలా ప్రస్ఫుటంగా రుజువైంది. కాబట్టి ఈసారి
ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి రైతుల మద్దతు అనేది మాకు కలిసి వచ్చే అవకాశం. రెండోది పుల్లారావు గారు ఇంకో విషయం కూడా ప్రస్తావించారు. అదేంటంటే ఈసారి కొత్త ఓటర్లు చాలా మంది వచ్చారు. కొత్త ఓటర్లు అంటే యూత్ వచ్చారు. యూత్ బీజేపీ పట్ల పూర్తిగా అసంతృప్తి ఉన్నారు. ఎందుకున్నారంటే వీళ్ళు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అంటే దాదాపుగా ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వీళ్ళు క్రియేట్ చేయాలి. మొత్తం తిప్పి కూడా వీళ్ళ ఉద్యోగాలు అన్ని కలితే 65 లక్షలు కూడా దాటలేదు ఓవరాల్ గా ఈ 10 ఏళ్ల టైంలో. ఇప్పుడు యూత్ ప్రధానంగా నార్త్ ఇండియాలో ఆర్మీ మీద బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అగ్నిపథ్ తీసుకొచ్చారో దాంతో ఎక్కువ రూరల్ బ్యాక్ నుంచి వచ్చే యూత్ ఆర్మీలో పోవాలనుకున్న యూత్ కి నిరాశ ఏర్పడ్డది. కాంట్రాక్ట్ సైన్యాన్నే కాంట్రాక్ట్ స్వీకరించిన తర్వాత ఈ దేశ భద్రత మీద వాళ్ళు ఎన్ని ఊహాచలు చెప్పినా కూడా అవన్నీ వాటి అర్థంలో విషయం క్లియర్ అవుతా ఉంది. కాబట్టి ఒకవైపు గవర్నమెంట్ నోటిఫికేషన్ లేకపోవడం, సివిల్ సర్వీస్ లో పోస్టులు బాగా తగ్గడం, అగ్నిపథ్ లాంటి స్కీమ్స్ ఏవైతున్నాయో అవి యూత్ ని కంప్లీట్ గా ఎగ్జిస్టెన్స్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచాయి. కాబట్టి నిరుద్యోగం ఈ రోజు ప్రపంచంలో ఏ దేశంలో పెరిగినంత రీతిగా భారతదేశంలో పెరిగిందనేది ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి మాకు యూత్ ఈసారి అడిషనల్ గా వచ్చిన ఓటు అంటే రియాలిటీ గారు మీరు అన్నట్టు ఈ అగ్నిపథ్ ఇవి అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దీన్ని ఉద్యోగ అవకాశాలుగా చూడొద్దు, దేశ భద్రతకు సంబంధించి అంటే ఎక్కువ మంది పీపుల్ వెళ్ళినప్పుడు వాళ్ళలో కూడా ఒక 25% ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. మిగతా వాళ్ళను వాళ్ళ క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళకి అమౌంట్ ఇస్తారు, వాళ్ళు బయటకు వచ్చినాక సొంతంగా క్లియర్ చెప్తున్నాను మేడం. భారతదేశంలో మనకు అపారమైన మానవ వనరులు ఉన్నాయి. మన మానవ వనరులే మన శక్తి కదా. ఈరోజు ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లోకి వెళ్ళి, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోకి పోయి మన మానవ వనరులు మన మేధస్సుతోటే మనం అక్కడ ఆర్థిక వ్యవస్థలో మన భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం. అద్భుతమైన మానవ వనరులున్న మనం ఆ మానవ వనరుల వినియోగం జరగనప్పుడు ఏమైతే ఉంటుంది, సహజంగా శక్తి ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడు వ్యవస్థ పట్ల వాళ్ళు నెగటివ్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగింది పతాక స్థాయికి చేరింది కాబట్టి అది మాకు అనుకూలంగా మారిందని చెప్తున్నాను. ఈ రెండో ప్రశ్న మీరు అడిగారు, ఏమడిగారంటే మరి నిజంగా మీ దగ్గర నాయకుడు ఎవరని. పుల్లారావు గారు ఒక విషయాన్ని వారు చెప్పే విషయాన్ని నేను ఒక అంశంలో నేను వివేచిస్తున్నాను. అదేంటంటే శక్తివంతమైన నాయకులు ప్రజలు క్రియేట్ చేస్తారండి, ఆకాశం నుంచి ఎవరు ఊడిపడరు. ఈ రోజు భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో సమిష్టి నాయకత్వం అనేది బేసికల్ గా మన భారతదేశం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్డీఏ కూటమిలో, బీజేపీ కూటమిలో ఒక ప్రధానమంత్రి మోడీ గారు తప్ప మిగతా మీరు ఎక్కడికైనా ఒక మైక్ తీసుకుపోయి చౌరస్తాలో నిలబడి ఈ శాఖ మంత్రి ఎవరు, ఆ శాఖ మంత్రి ఎవరు, ఈ శాఖ మంత్రి ఎవరు అంటే ఒక్క పేరు కూడా వేరే వాళ్ళు చెప్పారు. అంటే మొత్తం టోటల్ మీరు వ్యక్తి స్వామ్యం వైపు, నియంతృత్వం వైపు వ్యవస్థ నడిపారు. కానీ విశాలమైన ప్రాపంచిక దృక్పథాలున్న భారతదేశంలో, విశాలమైన సంస్కృతి భారతదేశంలో ఒక సమిష్టి నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఎక్సెప్ట్ బీజేపీ తప్ప మిగతా రాజకీయ పార్టీలను కూడా బీజేపీ బాధిత పార్టీలుగానే మిగిలిపోయినాయి. మిగతా రాష్ట్రాల నిధుల కేటాయింపు కూడా మొత్తం బీమారీ రాష్ట్రాలకు వెళ్ళిపోయి మిగతా రాష్ట్రాలు కూడా నెగ్లెన్సీకి గురైపోయినాయి. కాబట్టి సహజంగా రేపు కనుక కూటమిల మధ్య బలాబలాల మధ్య రుమాలను తెలుసుకునే పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ ఇతర పక్షాల్లో మెజార్టీ పక్షాలు కాంగ్రెస్ వైపు రావడానికి అవకాశం ఉందనేది మాకున్న అంచనా. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. ఎందుకోసమంటే మేము ఫెడరలిజాన్ని కాపాడుతాం, రాజ్యాంగ విలువలను కాపాడుతాం, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తర్వాత దేశంలో రాహుల్ గాంధీ గారి ఇమేజ్ 2019తో పోలిస్తే ఖచ్చితంగా 2024లో 10 రెట్లు పెరిగింది. అంటే రియాజుద్దీన్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర, రాహుల్ గాంధీ గారు నడిచిన తర్వాత ఆ మైలేజ్ ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా ఇండియా కూటమికి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ కు ముఖ్యంగా ఉపయోగపడుతుంది, దాని దగ్గర సీట్లు వస్తాయన్నటువంటి అంచనాతో కాంగ్రెస్ ఉంది. అయితే ఇప్పుడు ఇండియా కూటమి పరంగా వెళ్ళాలి అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళే కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని కన్వీనర్ చేయాలన్న ప్రతిపాదనలు కూడా తెచ్చి అటువంటిది బయటికి ఎక్స్పోజ్ అయినటువంటి సిచ్యువేషన్ చూసాం. సో ముఖ్యంగా ఈవెన్ జనాలకు కూడా మీరు నోరు తెరిచి చెప్పకపోయినా కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, అందుకే ఒకవేళ కాంగ్రెస్ కి ఓటేయాలన్నా ఇండియా కూటమికి వేయాలన్నా కూడా ఇదే అంచనాతో ప్రజలైతే ఉంటారా ఉండరా? జోష్నా గారు ఒక కీలకమైన విషయాన్ని మేము ముందు తీసుకొస్తున్నానండి. ఒక రాజకీయ పార్టీగా మా నాయకుడు ప్రధానమంత్రి కావాలి అని కోరుకోవడం తప్పేం కాదు, న్యాయసమ్మతమైంది. ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుండా మనకి ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేని సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం. కానీ అది కాంగ్రెస్ పార్టీ కోరికే. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా ఈ దేశానికి నేనే ప్రధానమంత్రి అయితే అన్న ప్రకటన ఎప్పుడు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. మాకు అన్నిటికన్నా అంటే ప్రధాన పదవి మీరు అన్నారని కాంగ్రెస్ అనకపోయినా కూడా ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ కు వేయాలనుకుంటే గనక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటేనే వేస్తారు కదా అంటున్నాను. రేపు వచ్చే సీట్లు, ఇప్పుడు రేపు ఇండియా మెజార్టీ సీట్లు గెలుస్తుంది, అందులో అబ్సల్యూట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పుడు ఖచ్చితంగా మేము క్లెయిమ్ చేస్తాం. అదే సందర్భంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసము
అలాగే ప్రజాస్వామ్యం రక్షించడం కోసము బీజేపీ నియంత్రిత ప్రభుత్వం మళ్ళొకసారి ఏర్పడకుండా ఉండడం కోసం త్యాగాలు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లక్ష్మీనారాయణ గారు, ఇండియా కూటమికి ముఖ్యంగా ఈసారి రైతుల అంశం, రైతులకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే రైతులే కూటమి వెనుక ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళే గెలిపించుకుంటారు. ఇండియా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1310 రూపాయలు ఉన్నటువంటి వడ్ల ధర 2203 రూపాయలకు పెంచింది. ఒక దశలో సబ్సిడీ డయామోనియం ఫాస్ఫేట్ మీద 2500 సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. 1986 రూపాయలు యూరియా సంచి మీద ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆ రీతిలో అంటే రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా ప్రొక్యూర్మెంట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది అంటే కారణం ఏంటంటే మార్కెట్ లో ఉన్న ధర కంటే సేకరణ ధర, మద్దతు ధర ఎక్కువగా ఉన్నది కాబట్టి అది సాధ్యమైంది. మరి 6000 రూపాయలు కూడా రైతుకు సపోర్ట్ గా కిసాన్ సమ్మాన్ నిధి రూపంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం. మరి ఫసల్ బీమా యోజన గతంలో యోజన ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో అనేక మార్పులు తీసుకొచ్చి రైతుకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యమైంది. అంతేకాకుండా ఇవాళ డ్రోన్లతోని మందులు చల్లేటువంటి రీతిలో కానీ మైక్రో యూరియా కానీ ఇటువంటిది రిఫార్మ్స్ తీసుకొచ్చి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ గారు, మొన్న తీసుకొచ్చినటువంటి ఆ చట్టాలు ఏవైతే 3 చట్టాలు ఉన్నాయో మళ్ళీ వెనక్కు తీసుకున్నారు, వాటి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది కాంగ్రెస్ కు ప్లస్, సారీ ఇండి కూటమికి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది. రైతుల చెప్పింది చేసేలో ముందుకు పోతుంది, రైతులు అది గమనిస్తున్నారు. సిరిధాన్యాల ధరలు కూడా మరి చిరుధాన్యాల ధరలు కూడా గతానికి అధికంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కాటన్ 3850 రూపాయల నుంచి వాళ్ళ 7200 రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా రైతాంగం కోసం ముందుకొచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. అందుకని వారు ఏదైతే చెప్తున్నారో అది వాస్తవానికి దూరంగా ఉన్నది, మభ్యపెట్టేటువంటి రీతిలో ఉన్నది తప్ప మరొకటి కాదు. ఒక్కటే సబ్మిషన్ అండి సబ్మిషన్. నిజంగా లక్ష్మీనారాయణ గారు చెప్పేది నిజాలైతే రైతులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చిండ్రు? హర్యానాలో వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీనే ఎందుకు ఈ రోజు వెనకపోయింది? రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ అనే విషయం ప్రస్ఫుటమైంది కాబట్టి హర్యానాలో ఇంపాక్ట్ కనబడ్డది, పంజాబ్లో ఇంపాక్ట్ కనబడ్డది. ఎందుకు రైతులు రోడ్ల మీద టెంట్లు వేసుకొని రోడ్ల మీద అన్నం వండుకొని ఎందుకు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఏర్పడ్డది? రైతు కుటుంబం నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే దాని మీద బుల్డోజర్ లెక్కించిన చరిత్ర ఎవరిదో కూడా ఈ దేశం ప్రజలు తెలుసు కదా. చాలా క్లియర్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. అట్లాగే ఇది పూర్తిగా పెట్టుబడిదారులకి, అది కూడా క్రోనీ క్యాపిటలిజం కి సంబంధించిన పెట్టుబడిదారులకు అనుకూలమైన లక్ష్మీనారాయణ గారు నష్టమైంది. ఇప్పుడు అదే ఈ రోజు బీజేపీ దెబ్బ కొట్టబోతుంది. తిరగబోతున్నందుకు విత్ ఇన్ అవర్స్ లోనే మనకు దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎంతో మనకు చూడబోతా ఉన్నాం. నార్త్ ఇండియాలో బీజేపీ వ్యతిరేక విధానాలే. అంటే రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రోడ్ల మీదకి రైతులు వచ్చిండ్రా? ఒరిస్సాలో రోడ్ల మీదకి రైతులు వచ్చిండ్రా? మరి కర్ణాటకలో రోడ్ల మీదకి రైతులు వచ్చిండ్రా? అరే రైతులు రోడ్ల మీదకి రాలేదు, మీకు తెలుసు, రైతులను రోడ్ల మీదకి తెచ్చిండ్రు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు, మేము ఒక మంచి నిర్ణయాన్ని కన్విన్స్ చేయలేకపోయినా అందుకని వాపసు తీసుకుంటున్నాం, రైతులను కన్విన్స్ చేయలేకపోయినా. కాంగ్రెస్ కూడా తన పెట్టినటువంటి అంశానికి మరి వ్యవహరించింది. ఎస్, మేము రైతులకు ప్రయోజనం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే చట్టాలు తీసుకొచ్చినాం. ఆ చట్టాలను మిస్లీడ్ చేశారు కాబట్టి, రైతులు అపార్థం చేసుకున్నారు కాబట్టి, మరి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు అనేటువంటి ఉద్దేశంతో చట్టాలు వాపసు తీసుకోవడం. రైతులకు సంబంధించే కాదు, ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి ఇబ్బడి ముబ్బడిగా రైతులకు బడ్జెట్ ను పెంచినటువంటి పరిస్థితి కేంద్రాన్ని.
సబ్సిడీలు పెంచినటువంటి పరిస్థితి, అనిమల్స్ కానీ బర్డ్స్ చికెన్ బర్డ్స్ కానీ, అంటే ఆఖరకు మత్స్య సంపదకు సంబంధించినటువంటి విషయంలో గతంలో వ్యవసాయంలో శాఖలో ఉన్నా కూడా దాన్ని ప్రత్యేకమైనటువంటి రీతిలో తీసుకొని వ్యవసాయ శాఖకు బ్లూ రెవల్యూషన్ పేరు మీద మరి 20,000 కోట్లు కేటాయించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. వాటన్నిటికీ అంతేకాకుండా వాటికి స్టోరేజ్ కోసం సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్స్ అందించినటువంటి ప్రభుత్వం. చెప్పండి. ఇప్పుడు రైతులకు సంబంధించి ఆ 3 చట్టాలకు సంబంధించి ఏదైతే ఉద్యమం జరిగిందో అది మాకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్, మరోవైపు మేము వచ్చిన తర్వాతే ఈ కనీస మద్దతు ధర పెంచడం కావచ్చు, లేదంటే మిగతా రైతు సానుకూలటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ సాధికారత మేమే చేశాము, మాతోనే ఇంప్లిమెంట్ అయింది, 10 ఏళ్లలో మేమే ఎక్కువ చేసాం వాళ్ళకన్నా, సో రైతులు మా వెనకే ఉన్నారని వీళ్ళు. ఇది చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళు రైతులకి ఏమీ చేయలేదని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు రియాస్ గారికి జ్ఞాపకం చేస్తున్నా 3,30,000 మంది సూసైడ్ కమిట్ చేసుకున్నారు 10 సంవత్సరాల్లో. రోజుకి 100 మంది. రియాస్ గారు శరద్ పవార్ అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉండి ఇవాళ ఎన్నో నీతులు చెప్తున్నారు. అయిపోయింది. బీజేపీ వచ్చాక వాళ్ళు కూడా ఈ 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు రైతులకు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఒకటే ప్రశ్న అడుగుతున్నా, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, ఆయన పేరు చెప్తే చాలా ఆనందపడతారు. అసలు ఎవరికి తెలియదు, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందువల్ల అంటే దీని గురించి కదా ఇవాళ ఆ నెగ్లెక్ట్ చేశారు 2 పెద్ద పార్టీలు. వాళ్ళకి వేరే లాబీలు ఉంటాయి ఓటింగ్ రావటానికి. కాంగ్రెస్ పార్టీ రియాస్ గారు ఎంత చెప్పినా 20 మంది కమిటీ, నేషనల్ అడ్వైజరీ కమిటీ పెట్టి సోనియా గాంధీ గారు చైర్మన్ గా ఉంది. ఒక్క రైతును తీసుకోలేదు, ఒక్క రైతు సమస్య రేస్ చేయలేదు. మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే కాకుండా మన్రేగా పెట్టి రైతులకి ఇవ్వకూడదని కూడా పెట్టారు. భూమి ఉన్న వాడికి ఆ పని, 1 ఎకరం ఉన్నదా వాడికి పని ఇవ్వకూడదని. ఇది ఏం చేసేది లేదు. ఈ మిగతా విషయాల్లో చేస్తున్నారు, చాలా ఆనందపడదాం, అది ఒప్పుకుంటాం. కానీ రైతాంగానికి వచ్చేటప్పటికి 45% జనం రైతులు భారతదేశంలో వ్యవసాయం మీద ఏదో రకంగా కనెక్షన్ అవ్వడానికి లేదు. మాట్లాడితే స్వామినాథన్ కమిటీ అంటారు. స్వామినాథన్ కమిటీ వాళ్ళ కొంత సలహాలు ఇచ్చేది, కానీ అవన్నీ చేయగల పనుల కాదు. స్టడీ చేశారా? లేదు. చెప్పండి లక్ష్మణ్ గారు, సరదాగా అడుగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఎవరికి తెలియదు. రాధామోహన్ సింగ్ 5 సంవత్సరాలు చేసేది పీటీసారు. ఏం చేయాలి? రాధామోహన్ సింగ్ తర్వాత తోమర్ గారు తర్వాత మరి మీరు ఎమ్మెల్యే చేశారు. నేను అంటున్నాను, కోపం తెచ్చుకోవద్దు. మీరే అర్జున్ ముండా చాలా మంది అసలు అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ తీసుకున్నారు. ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంతే, మీరు కోపం తెచ్చుకోవద్దు. ఈవేళ లేదు రైతు భరోసా తెచ్చేదంటే మీకు బాధ వస్తారు. కేసీఆర్ తెచ్చేది ఈ దేశంలో, అది అందరికీ 2017లో ఆయన తెచ్చాక అందరూ ఇవ్వటం మొదలు పెట్టారు. సో నేను చెప్పేది ఏంటంటే రైతులు అని పాపం రియాస్ గారు అంటా ఉంటే నేను చెప్పడం తప్పలేదు. 3,30,000 మంది సూసైడ్ కమిట్ చేసుకున్నారు. రోజుకు 100 మంది. 2004 నుంచి 2014 వరకు అయిపోయారు. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు రోడ్డులు చేశారు, డిఫెన్స్ చేశారు, హోమ్ మినిస్ట్రీ బాగా చేశారు, విదేశ విషయాలు బ్రహ్మాండంగా చేశారు, టాయిలెట్స్ దేశం అంతా కట్టారు. చాలా ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం అది ఎంపవర్మెంట్ ఆడవాళ్ళకి వచ్చింది. అవన్నీ చేశాక వ్యవసాయానికి ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోలేదు. అది కొంచెం అంత కనపడవు, రిజల్ట్స్ కనపడవు. ఒక 20,000 కోట్లు శాంక్షన్ చేస్తే రోడ్లు కనపడతాయి, ఒక 50,000 కోట్లు శాంక్షన్ చేస్తే హాస్పిటల్స్ కనపడతాయి. ఇది అలా కాదు కదా. సో నెగ్లెక్ట్ చేశారు ఈ సబ్జెక్టు ఇద్దరు. వాళ్ళు ఏదో చేస్తారంటే అసలు నాకు వాళ్ళు చేస్తారంటే నా వ్యూ చెప్తున్నా, గంట సేపు చెప్పొచ్చు నేను. చేయలేదు. ఏదో సబ్సిడీ ఇచ్చా, మీకు రత్నం అవన్నీ పని చేయవండి. చాలా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తేవాలి, చేయలేదని చెప్తున్నాను. నేనేం దూషించట్లేదు ఇద్దరు పార్టీని. రేటు పెంచడం అనేటువంటిది రైతులకు ఉపయోగకరమైనటువంటిది కదండి. లక్ష్మీనారాయణ గారు, ఒకప్పటి రేట్లు ఈ రేట్లు అవి ఆటోమేటిక్ గా పెరగాల్సినవి. దాంట్లో ఇప్పుడు బయట 80% పెంచారు, 70% పెంచారు, 90% పెంచారు. అంటే చెప్పండి రియాజ్ గారు, మీ మాట విందాం. చెప్పండి, సరదాగా చెప్పండి. పుల్లారావు గారు
చెప్తున్న విషయాలను ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినవే. ఎందుకోసం అంటే సరే, ఈ భారతదేశంలో కనీసం హరిత విప్లవానికి నాంది పలికి అట్లాగే ఎరువుల మీద సబ్సిడీల విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతో ఇంతో మార్కెటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా ఇంకా భారతదేశంలో రైతులకు చేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు పుల్లారావు గారు ఏదో చెప్పారో రైతులకు, సరే అది యూపీఏ కావచ్చు, ఇప్పుడున్న ఎన్డీఏ కావచ్చు, చేయాల్సిన న్యాయం చేయాలనే విషయం నేనేం రిజెక్ట్ చేయట్లేదు. దాని మీద ఖచ్చితంగా ఆలోచన చేయాలి. రేపు ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారు పాదయాత్రతో మేము చేయలేదనే విషయం ఏంటంటే ఈ దేశంలో రైతులకు మరింత న్యాయం చేసే దిశగానే మేము ఉండాలని కోరుకున్నాం. అందుకోసం నా సెంట్రల్ మేనిఫెస్టో గతంతో పోలిస్తాడు 2019తో పోలిస్తే 2024 మేనిఫెస్టోలో రైతులకు సంబంధించిన సంక్షేమం మీద మేము ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. వేరే ప్రజలు మాకు అవకాశం ఇచ్చి ఇండియా కూడా ఏర్పడి అందులో కాంగ్రెస్ పార్టీ కీలకమైన భూమిక పోషిస్తే ఖచ్చితంగా రైతుల దిశగా ఆలోచిస్తాం. కోసం పుల్లారావు గారు చెప్పే విషయాన్ని నేను నెగిటివ్గా తీసుకోవట్లేదు. ఖచ్చితంగా అది పార్టీలు బాధ్యతగా తీసుకోవాలనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. కానీ అదే సందర్భంలో ఈ రోజు కనీసం రైతులకు మినిమం చేసే ప్రయత్నం చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వ్యాపార వర్గాల పార్టీ అనేది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిన సత్యం అసత్యమే. అలాగే అంతో ఇంతో పేదలకు, రైతులకు, కూలీలకు సహాయం చేసే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ, ఇది కూడా ఎస్టాబ్లిష్ అయిన సత్యమే. ఇప్పుడు మన విషయానికి వస్తే ఏంటంటే ఏ ఉత్తర భారతదేశంలో సరే వారు చెప్పారు ఒడిశాలో ఎందుకు రాలేదు, కర్ణాటకలో ఎందుకు రాలేదు, తెలంగాణలో ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని విధానాలు ఏవైతున్నాయో అవి ప్రధానంగా రైతులకు కొంత నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే ఊరట కలిగించేలాగా ఉన్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పంజాబ్లో ఉండే రైతులు కానీ, హర్యానాలో ఉండే రైతులు కానీ, మిగతా రైతులు కానీ అడ్వాన్స్ ఉంటారు. ఎందుకోసం అంటే అక్కడ హరిత విప్లవం వచ్చింది. వ్యవసాయం కూడా చాలా ఆధునీకరణ పరికరాలతో చేస్తూ ఉంటారు. రైతులకి అంటే మొబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే ఎడ్యుకేటెడ్ రైతులు, అంటే రైతులకు కూడా బాగా చదువుకున్నప్పుడు, హక్కుల పట్ల అవగాహన ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా హర్యానా, పంజాబ్ రైతులు ఎందుకు వస్తున్నారు అన్నప్పుడు రైతుల్లో ఎక్కువగా చైతన్యవంతం, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రైతులు ఆ ప్రాంతంలో ఉన్నారు కూడా వాళ్ళు వచ్చారు. అలాగే యూపీ రైతులను కూడా చేతులు కలిపింది కదా. ఈరోజు భారతదేశంలో అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్ కూడా. పేదరికం ఉన్నది అక్కడ, కానీ సారవంతమైన భూములు ఉన్నాయి. అక్కడ రైతుల మద్దతు కూడా చట్టం వచ్చింది కదా. ఈ రోజు రైతుల మీద తొక్కి చంపినా కూడా మంత్రివర్గం నుంచి తొలగించలేకపోయింది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు రేపైనా బుద్ధి చెప్తాం అనుకున్నారు. అవకాశం ఇచ్చారు, బుద్ధి చెప్పబోతాం. పుల్లారావు గారు, ఈ నెల రోజులు అంటే అంతకు ముందు ప్రచార సరళి ఒక ఎత్తుండే, ఈ నెల రోజులు ఈ రిజర్వేషన్ అన్నటువంటి అంశం మామూలుగా నానలేదు ఈ రెండు పార్టీల మధ్య. వాళ్ళు వస్తే రిజర్వేషన్లు రద్దన్నారు, వీళ్ళు వస్తేనేమో ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీ వెనకబడ్డటువంటి వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం. రిజర్వేషన్ల అంశం, రాజ్యాంగం రద్దు అంశం, ఇవి ప్రధానంగా ప్రచారంగా మారాయి ఈ నెల రోజుల్లో. పుల్లారావు గారు అంటే ముఖ్యంగా దీని ఇంపాక్ట్ ఎంతవరకు అంటే అంతకు ముందు ప్రచారం ఒక విధంగా ఉండే, నెల రోజులు ఇక ఎన్నికలు, ఈ నెల రోజులు మాత్రం టోటల్ గా రిజర్వేషన్ రద్దు, రాజ్యాంగం రద్దు, ఈ రెండు అది వర్కౌట్ అవుతుందా? ఏదో చెప్తున్నారు పెద్ద అన్నగాని కాంగ్రెస్ పార్టీ పవర్ కోసం కొన్ని విషయాలు చెప్పింది, బీజేపీ కూడా అలాగే చెప్పింది. అసలు 45% జనానికి ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. భూ సంస్కారాలు బట్టి భూములు కూడా తీసేసుకున్నారు. ఇవాళ పంజాబ్ లో క్రైసిస్, హర్యానాలో క్రైసిస్ ఏంటంటే ఎకరం రైతులు ఎలా బ్రతుకుతారు, దానికి ఏం సొల్యూషన్స్ లేవు. ఎంఎస్పీ ఇచ్చేస్తాం, ధర పెంచుతామంటే ఓ పక్కన ధర పెరుగుదలలో అది పోతుంది కదా, మిగతా విషయాలన్నీ ధరలు పెరుగుతున్నాయి కదా. ఇది టోటల్ వాళ్ళు చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ ఏంటంటే ఏదో రకంగా అటుగా నరేంద్ర మోడీ కూడా అలా తిరిగి తిట్టాడు. ఆయన కూడా ప్రధానమంత్రి అలా తిట్టకూడదని నేను ఓపెన్ గా అంటానా. ఆయన ఎందుకు తిట్టాడంటే రాజ్యాంగాన్ని తీసేస్తాడా, ఆ మాటలు అన్నారంటే ఎలక్షన్ జూన్ 4th రిజల్ట్స్ వచ్చేస్తాయి కదండి. తర్వాత ఎంత డ్యామేజ్ చేశారు వీళ్ళు దేశాన్ని, ఎంత డ్యామేజ్ చేశారు. ఎవరు మనం అడగటానికి మనకి హక్కు లేదు, అర్హత లేదు, బలం లేదు కాబట్టి మనం చెప్పట్లేదు. వాళ్ళ అధికారం కోసం అన్ని పార్టీలు ఎంత డ్యామేజ్ చేశారు చెప్పండి. జూన్ 4th 10 గంటలకు రిజల్ట్స్ వస్తాయి, దేశం ముందరగెళ్తాది. జూన్ 5వ తారీఖున పొద్దున్న సూర్యుడు మళ్ళీ వస్తాడు. ఈ పార్టీలు ఉంటాయి, పోతాయి, గెలుస్తారు, ఓడిపోతే మళ్ళీ ఎవరు కనపడి, గెలిస్తే మళ్ళీ చేసే పని ఏంటి? ఇది రాజకీయ అరాచకం కదా. కాన్స్టిట్యూషన్ తీసేస్తారా మోడీ గారు? ఎవరి తీయడానికి ఎవరి దగ్గర ఉన్నది బలం? అది ఏమైపోయిందంటే ఇది ఒక బ్యాడ్. అయితే కూడా అలాగే మాట్లాడాలి, ఒక ప్రధానమంత్రి మాట్లాడకూడదని నేనే చెప్తున్నా. కాన్స్టిట్యూషన్ తీసేస్తారు అంటే అదేం మాట? అది ఒక అనవసరం మాట అనుకున్నాను. రిజర్వేషన్స్ పోతాయి, మీకు 100% రిజర్వేషన్స్ ఇస్తాను ఒకటి.
తర్వాత కులాల వారీగా మీకు డబ్బులు ఇస్తాను, మిగతా వాళ్ళకి ఎవరా? ఒక పై కులం వాడు అడుక్కునే తినేవాళ్ళు 3 మంది ఉన్నారు. నేను అనుకోను, తిండి లేదు చెప్పలేదు, వాళ్ళకి ఎవరా ఆడవాళ్ళకి ఎవరా? సో ఎంత తీసుకొచ్చింది ఏంటంటే, మళ్ళా వాళ్ళు చెప్పినా మనకు అర్హత లేదు అడ్డం పడటానికి. దేశాన్ని ఏ రూట్ మీద తీసుకెళ్తున్నారంటే, దేశం ఎక్స్పోర్ట్స్, మీకు లాస్ట్ సెంటెన్స్ చెప్తున్నా, గవర్నమెంట్స్ చేసే నేను లేవు. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 30%, బయట లేబర్ ఒక 30% డబ్బు పంపిస్తున్నారు. దాని గురించి దేశం నిలబడింది. కానీ ఈ మంత్రుల వల్ల గవర్నమెంట్ల వల్ల అనుకుంటే మాత్రం నేను క్షమించమని కోరుతున్నా. డ్యామేజ్ చేయకుండా బయటకు వస్తే మనకు చాలా డ్యామేజ్ చేశారు ఈ ఎలక్షన్. తీసుకుంటారు మీ వయసు. లక్ష్మీనారాయణ గారు, సంపద కూడా తీసి పనిచేస్తారు ఒక వర్గానికి అన్నటువంటి దాకా మీ విమర్శలు వెళ్ళాయి. ఈవెన్ ప్రధాని మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి కూడా మాజీ ప్రధాని మన్మోహన్ మొన్న లేఖ కూడా రాశారు. అంటే ఏ ప్రధాని మాట్లాడినటువంటి విధంగా, అంటే ఒక వర్గానికి సంబంధించి టార్గెట్ చేస్తూ అండ్ గత ప్రధానులను టార్గెట్ చేస్తూ మాట్లాడి సంపద పనిచేస్తారు అంటే ఒక వర్గానికి ఇస్తారు, ఎక్కువ మంది పిల్లలకి ఇచ్చేస్తారు అనేటు, ఇంత ఎన్నికల కోసం ఇంత దిగి మాట్లాడడం అవసరమా? ఇంత తక్కువ స్థాయికి వెళ్ళడం అవసరమా అని చెప్పేసి ఒక ప్రశ్న మీకు. ఖచ్చితంగా తీసుకుంటాను. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి విషయంలో కామెంట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, మాజీ ప్రధానమంత్రి 12 లక్షల కోట్ల అవినీతి జరిగితే ప్రేక్షక పాత్ర లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రచారం గురించి అడుగుతున్నటువంటి క్రమంలో ప్రచారంలో నేతలు మాట్లాడుతున్నటువంటి విషయాలు ముఖ్యంగా అంటే రెండు వర్గాలకు సంబంధించి మాట్లాడుతూ ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ద్రోహులు అన్నట్టుగా, లేదంటే ఇది తీసేసి వాళ్ళకు పంచుతారు అన్నట్టుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, తాలిబొట్లు కూడా తీసేసుకొని పనిచేస్తారు అంటే ఒక ప్రధాని చేయాల్సినటువంటి వ్యాఖ్యనా ఇది? కాంగ్రెస్ మేనిఫెస్టో అంతర్లీనంగా ఉన్నటువంటి ఎజెండాను ఈ రకమైనటువంటి స్థితులకు దారితీస్తాయని ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. దాంట్లో ఒకవేళ 1-2 పదాల విషయంలో కొంత ఇబ్బంది అనిపించినా వాస్తవాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు. అంతే తప్ప మరొకటి కాదు. ఆ రకమైనటువంటి ఎజెండా కాంగ్రెస్ ది. ఆ రకంగానే ప్రజలను చీలుస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది అనేటువంటి విషయం నిర్వివేద అంశం. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఆ రకంగా వ్యవహరిస్తుంది, ఆ రకంగానే ఆలోచన చేస్తుంది. అందుకే మనం చూస్తున్నాం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆ పరిపాలనలో కాంగ్రెస్ లో కాశ్మీర్ లో తలెత్తినాయి, కొనసాగినాయి. మరి వెస్ట్ బెంగాల్ ఏ దశకు పోయింది వాళ్ళ పరిస్థితి, ఈ రకమైనటువంటి కేరళలో ఏ రకమైనటువంటి స్థితులు ఉన్నాయి, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ రకమైనటువంటి ధోరణి అపీజ్మెంట్ పాలిటిక్స్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్దుల్ నజీర్ మదాని అనేటువంటి వ్యక్తి, కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి 1999లో అద్వానీ గారిని హతమార్చడం కోసం ఏదైతే బాంబ్ బ్లాస్ట్ చేస్తే 58 మంది చనిపోయారు, 200 మంది గాయపడ్డారు. ఆయన జైల్లో ఉంటే ఆయనను విడుదల చేయాలని కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కేరళ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందంటే ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఈ పార్టీలకు ఉన్నది అనేటువంటిది మనం ఆలోచించాలి. లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ జిల్లా వాసి, వారి ఎంపీ బీజేపీ పార్టీ వారి పార్టీ. ఆయనే స్వయంగా మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిండు. వీడియోలో గుంపాలుగా మొత్తం టోటల్ గా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అనంతకుమార్ గారు అదే పనిచేశారు. అనంతకుమార్ వాళ్ళ మినిస్టర్ కూడా అదే మాట మాట్లాడినారు. రెండో అంశం ఏంటంటే, వీళ్ళు పదే చెప్తున్నట్టుగా వీళ్ళు బలహీన వర్గాలకు వీళ్ళు ఏదో ప్రాతినిధ్యం వహిస్తున్నారు చెప్తున్నారు కదా. నిజంగా బలహీన వర్గాలకు మీరు ప్రాతినిధ్యం వహిస్తే కాంగ్రెస్ చెప్తున్న కులగణను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కులగణన జరగడం ద్వారా ప్రధానంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన జనాభా తెలుస్తుంది. రాజ్యాంగం రద్దు కావాల్సిన సవరణలు జరుగుతూనే ఉన్నాయి కదా, సవరణలు. మీరు రెండో విషయం రిజర్వేషన్ ఎందుకు బీజేపీ వ్యతిరేకం ఉంటున్నాం మనం? రిజర్వేషన్ వ్యతిరేకం వచ్చే మొట్టమొదటిసారిగా గుజరాత్ తో వాళ్ళు మర్చిపోయినా రిజర్వేషన్ వాళ్ళు మర్చిపోయినా వ్యతిరేకిస్తున్నారు అంటే బీసీల అభివృద్ధి, బీసీల జనాభా దీన్ని వద్దనుకుంటున్నారు మీరు? ఇప్పుడు
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు మత ప్రాతిపదిక ఆగండి, రియాజ్ గారు అన్నారు, నేను చెప్పాలి కదా. రియాజ్ గారు లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, రియాజుద్దీన్ గారు ప్లీజ్. పుల్లారావు గారు, రియాజ్ గారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సరికాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం. మరొకటి మీరు 80 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేశారు. 80 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేశారు. ఒక్క నిమిషం, మనం క్లారిటీ తీసుకుందాం. మనకు విశ్లేషకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ వర్షం మీరు చెప్పుకుంటూ ఉంటారు. పుల్లారావు గారు మాట్లాడతారు. పుల్లారావు గారు, లక్ష్మీనారాయణ గారు అండ్ రియాజ్ గారు ప్లీజ్ దయచేసి. లక్ష్మీనారాయణ గారు రియాజుద్దీన్ గారు ఓకే ఓకే అర్థమైందండి. మీ వర్షన్స్ వచ్చాయి దయచేసి. ఇప్పుడు జనాలకు క్లారిటీ రానివ్వండి. ఒక నిమిషం, పుల్లారావు గారు ఈ రిజర్వేషన్ పైన చూస్తున్నారు కదా, ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. కులగణన వీటికి సంబంధించి కూడా ప్రస్తావనలు వస్తున్నాయి, చెప్పండి. అది ఒకసారి మాట్లాడొచ్చా అండి? మాట్లాడొచ్చండి. ఒకటి లక్ష్మీనారాయణ గారు, ఇది మత రిజర్వేషన్ కాదు. 3% ఆ మతంలో ఉన్న చాలా పేదవాళ్ళు ఉన్నారు. దూదేకులు అనుకోండి, వీళ్ళు అనుకోండి, మనకు తెలుసు సార్. మన ఎదురుగా బ్రతుకుతున్నారు కదా, వాళ్ళు ఎక్కడో అరబ్ కంట్రీస్ లో లేరు. వాళ్ళకు 3% ఇస్తే పోయిందేమో. నేను చెప్తున్నా, బీసీలకు ఇస్తున్నారు, ఎస్సీలకు ఇస్తున్నారు, ఎస్టీలకు ఇస్తున్నారు, శుభ్రంగా అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా 15% జనాభా ఉన్నారు కదా, వాళ్ళు కొంతమందికి ఇస్తే ఆ పేద వాళ్ళకి వాళ్ళ అప్పర్ కాస్ట్ ఇవ్వట్లేదు కదా, ఓవేసీకి ఇవ్వట్లేదు, ఆ రియాస్ గారికి ఇవ్వట్లేదు. యూ గివ్ ద పూరెస్ట్ పూర్. అది కొంచెం తప్పు చేశారేమో అని అనుకుంటున్నాను. ఇస్తే పోయినేమో. మిగతా వాళ్ళు బాగా తింటున్నారు కదా, బాగా అనుభవిస్తున్నారు కదా 75 సంవత్సరాలు. వీళ్ళకు 3% ఇస్తే పోయిందేముంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, సొసైటీలో కలుస్తున్నారు. మేము నరేంద్ర మోడీ కొన్ని విషయాల్లో విశేషంగా చేశారని నేను ఎక్కువ చెప్తున్నాను. ధైర్యంగా, నాకేం వచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్ గా ఉండి పనిచేస్తే బాగుంటుంది కదా, అంతే అంటున్నా. తర్వాత మన్మోహన్ సింగ్ ఎక్కడ మైనారిటీస్ కి ఏమని అనలేదు, కరెక్ట్ కాదు. ఆయన జనరల్ గా అన్నాడు. ఆ స్పీచ్ నుంచి పౌషన్ తీసుకున్నారు, సరే వాడుకున్నారు. ఆయన ఇలా రాజ్యాంగం మార్చేస్తాడు, ఇలా చేస్తాడు, ఆ పెద్ద ఎర్ర పుస్తకం తీసుకొని ఒక పెద్ద విశేషంగా చేస్తాడు. దానికి కూడా తిరుగుబడితనం వస్తాడు. ఎన్నికలు చివరి దశకు వచ్చేసాయి. ఇవాళ పోలింగ్ అయిపోతుంది. సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ అయితే వాటి యొక్క అంచనాలను అయితే రిలీజ్ చేస్తాయి. చూద్దాం, వాటిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందా ఏంటా అని నెల రోజులు వెయిట్ చేస్తున్నారు జనాలు, ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేది. అండ్ చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు పుల్లారావు గారు, రియాజుద్దీన్ గారు, లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.